భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, అనేక చర్చా వేదికలు మనం నిరంతరంగా చర్చించుకుంటూ వస్తున్నాం. అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు అనేక విషయాలు దేశం, ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం వీటన్నిటి మీద మనం చర్చలు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మహోన్నత వ్యక్తి, దేశం కోసం, ధర్మం కోసం నిలబడినటువంటి వారు, తమ జీవితమంతా పాత్రికేయ వృత్తిలో ఉండి అనేక సమస్యల్ని ఎదుర్కొని మళ్ళా ధర్మం కోసం నిలబడి మన ముందుకు అనేక విషయాలను తీసుకురావడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు సురేష్ కొచ్చెట్టిల్ గారు. వారిని తెలియని వారు ఉండరు. అయినా మీకు ఇంకొకసారి నేను పరిచయం చేస్తాను. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ సురేష్ జీ. నమస్కారం సార్. నమస్తే జీ. ఈరోజు నిజంగా మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది సురేష్ జీ, మీతో ఈ చర్చా వేదిక నిర్వహించడం. సురేష్ జీ, మీరు చూస్తున్నారు, ఒక సమయానికి ముందు హిందువు అని అంటే అసలు హిందువు అని చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు హిందువు తలెత్తుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటున్నాను నేను. అండ్ సాంస్కృతిక విప్లవం జరుగుతుంది అని అనుకుంటున్నాను. విప్లవం అనడం కంటే అది రివైవల్, అంటే మళ్ళా పునరుత్థానం చెందుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అసలు ప్రత్యేకంగా ఒక రెండు దేశాల మధ్య యుద్ధం ఒక గుడి కోసం, ఒక దేవాలయం కోసం జరుగుతున్నది. కొంచెం ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయండి సురేష్ జీ. మనది కల్చరల్ రివైవలిజం అని చెప్పేటప్పుడు మనం కంబోడియా నుంచి, ఖెమెర్ రాజ్యం నుంచి మొదలైతే అంకోర్ వాట్ టెంపుల్ నుంచి థాయిలాండ్కి, ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా నడుస్తున్న యుద్ధాలు కానివ్వండి, శ్రీలంకకు వచ్చినప్పుడు అక్కడున్న గుడులు కానీ, అక్కడున్న దేవాలయాలు కానీ ఒక హిందూ దేవాలయంగా ముందు మొదలైనది అంతా. చోళాల టైంలో, దాని తర్వాత పల్లవాస్, చాలా మటుకు చోళా టైంలోనే ఎక్కువ ఉండే. మన దేశంలో కూడా పెద్ద పెద్ద టెంపుల్ కట్టారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కూడా చోళ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదండి. అది బుద్ధిస్ట్ అయిపోయింది దాని తర్వాత. ఎందుకంటే బుద్ధిస్ట్ రివైవల్లో వాళ్ళు శివ ఐడల్ ఇస్ స్టిల్ దేర్, అది అక్కడిని తీయలేదు, కానీ వాళ్ళు ఇంకో పేరు పెట్టుకుంటారు దానికి. కానీ నేను థాయిలాండ్లో పనిచేసినప్పుడు, బ్యాంకాక్లో పనిచేసే టైంలో నేను చూసాను, అక్కడున్న మా హోటల్ పక్కనే ఒక మురుగన్ టెంపుల్, చాలా పాతది, ఆల్మోస్ట్ 120 సంవత్సరాల పాత టెంపుల్. అప్పుడు ఇండియా నుంచి వచ్చిన మర్చెంట్స్, తమిళ్ మర్చెంట్స్ తీసుకొచ్చిన ఒక విగ్రహం తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేశారనమాట. రెగ్యులర్గా నేను వీక్లీ వన్స్ అక్కడ వెళ్తుండే. ఏంటంటే మనం అక్కడ వెళ్ళి దేవుడు వెళ్ళిందా బాగున్నారని చూసుకొని నమస్తే చేసి మనం బయటకు వచ్చేస్తాం. కానీ థాయిస్ చూడాలి, అక్కడ కూర్చొని గంట సేపు వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, లేకుంటే ఏదో సైలెంట్గా ఉంటారు, ఏదో మంత్రాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ డెడికేషన్ చూస్తే మనం అసలు దగ్గర కూడా రాలేము. మనం కమర్షియల్ అయిపోయాం. తిరుమలకి వెళ్ళినా కానీ టికెట్లు ఎక్కడ ఉంటుంది, బ్రేక్ దర్శనం ఉందా, ఇదే కదా మన లాజిక్ ఇది. అంటే బ్రేక్ దర్శనం, మాకు స్పెషల్ దర్శనం కావాలి, దేవుడు ముందు మేము గంట సేపు నిలబడాలి, నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళాలి గేట్ నుంచి, ఇది మన లాజిక్ మన దగ్గర. దేవుడు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు, ఎప్పుడు పిలిచినప్పుడే మనం అక్కడికి వెళ్తాం. చాలాసార్లు ప్లాన్ చేసినప్పుడు కూడా నడవదు. అవును సార్, ఒక టైం ఉంటుంది అన్నిటికీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన దగ్గర ఈ బ్రిటిష్ కల్చర్ నుంచి కమ్యూనిస్ట్ కల్చర్కి వచ్చినప్పుడు మనందరు గుర్తుంది, ఇర్ఫాన్ హబీబులు, రొమీలా థాపర్ లాంటి వాళ్ళు, అక్బర్ ద గ్రేట్, బాబర్, హుమయూన్, షాజహాన్ తాజ్మహల్ కట్టారు, ఔరంగజేబుని కూడా కొంచెం పైకి దాకా తీసుకొచ్చారు. ఆయన టోపీలు ఆయన కుట్టుకునేవాడని ఒక ఎందుకు మీకు అంత దూరంగా వెళ్తారు మీరు, ఇక్కడ వకఫ్ ల్యాండ్ ఉందని చెప్పి గుట్టల బేగంపేటలో ఒక గొడవ జరిగింది. ఏంట్రా అని చెప్పి హైకోర్టులో కేసు వెళ్తే, అక్కడ ఏమైనా డాక్యుమెంటేషన్ ఉందంటే, లేదా ఔరంగజేబ్ వచ్చి చెప్పారంట ఇది వకఫ్ ల్యాండ్ తీసుకోమని చెప్పారంట. ప్రూఫ్ అంటే ప్రూఫ్ లేదు. తర్వాత లాజిక్ ఏమవుతుంది, ఔరంగజేబ్ గుర్రాలు ఇచ్చి అక్కడ గడ్డి తినదంట, దానికోసం వకఫ్ ల్యాండ్ అయిపోయిందంట. ఆలోచించండి. ఐఎమ్ టాకింగ్ హైకోర్టు, ఇక్కడ నాట్ ఎ లోవర్ కోర్ట్. ఎనీవే, సబ్జెక్ట్ మ్యాటర్ అది కాదు. కానీ ఈ కల్చరల్ రివైవలిజం అనేది మనం అది బుద్ధిస్ట్ సైడ్ నుంచి చూసుకుంటే, మనం ఫస్ట్ తమిళనాడు నుంచి రాజులు చాలా మటుకు, ఎందుకంటే నార్త్ ఇండియన్ కింగ్స్ అంత మటుకు దే డిడ్ంట్ గో. ఎందుకంటే ఈ నేవీ అనేది 3 పెద్ద కింగ్స్, రాజులు అని చెప్పొచ్చు, అంటే ఒక రిజీమ్ అని చెప్పొచ్చు. ఒకటి శివాజీ మహారాజ్, ఎస్, హీ హ్యాడ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేవీ.
ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న ఇండియన్ నేవీ ఫ్లాగ్ మీద Flag మోదీ కూడా- గారు వచ్చిన తర్వాత శివాజీ గారి ఐకాన్ ఒకటి ఉంది అక్కడ. ఇంకోటి మార్తాండ వర్మ, కేరళలో ట్రావెంకూర్లో. మార్తాండ వర్మకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన పెద్ద ఒక నేవల్ బ్యాటిల్లోనే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ధ్వంసం అయిపోయింది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు ఆ టైంలో. సిలోన్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, మలేషియా కానివ్వండి, కంప్లీట్ అప్ టు కంబోడియా వీళ్ళ చేతిలో ఉండే కంప్లీట్గా. కొన్ని రాజ్యాలు ఇటువైపు కూడా ఉండే. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించింది. ఇప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద మిలిటరీ కాలేజ్కి వెళ్తే గ్రేటెస్ట్ నేవల్ బ్యాటిల్స్ ఇన్ హిస్టరీ అని చూస్తే మీకు మార్తాండ వర్మ వర్సెస్ ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కనిపిస్తుంది. ఇంకోటి మన వైపు వస్తే తమిళనాడు. ఇప్పుడు కూడా నేను చెప్పుకుంటూ వస్తాను, ఇప్పుడు క్రూసిబుల్ ఆఫ్ మన కల్చరల్ రివైవలిజం అనేది తమిళనాడులో ఉండే. రామేశ్వరం నుంచి మీరు ట్రిచికి వచ్చి, మదురైకి వచ్చి, ఎక్కడికైనా వెళ్ళండి తమిళనాడులో గుళ్ళు కనిపిస్తుంది. అద్భుతమైన గుళ్ళు సార్. మీరు ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న లేన్స్ కూడా చెన్నైలో మీరు చూస్తుంటారు, గుడి ఉంటుంది నడుమి. అవునండి. రోడ్డు వైడన్ చేస్తే కూడా గుడి అక్కడే ఉండిపోతుంది ఉంటుంది. వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకొని అక్కడ బొట్టు పెట్టుకొని పనులకు వెళ్తారు సార్. సో అదొక ఒక రివైవల్ ఉందన్నమాట. ఇదే రివైవల్ కేరళలో కూడా ఉంది. కేరళలో 108 గుళ్ళు స్థాపించారు పరశురామ. 64 శివక్షేత్రాలు, 64 దేవీ క్షేత్రాలు. కేరళ పైకి తీసుకొచ్చింది నీళ్ళ నుంచి పరశురామ. పరశు రామ, యాక్స్ ఇస్ పరశు, రామ ఒక అవతారం, విష్ణు అవతారం. సో కల్చరల్ రివైవలిజం అనేది నా పాత సిస్టంలో రాజులు వాళ్ళ పేరు మీద గుళ్ళు కట్టించారు. ఇప్పుడు కూడా మనం చూసాం, మోదీ గారు మొన్న వెళ్ళారు చోళా టెంపుల్, గంగైకొండ చోళాపురం. అది ఫస్ట్ చోళా కింగ్ కాదు, ఆయన కొడుకు కట్టింది. అది బిరదేశ్వర టెంపుల్ కట్టింది వాళ్ళ ఫాదర్. సో హీ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ సంథింగ్ సిమిలర్, కానీ ఆయన అక్కడ కడితే బాగుండదు కదని చెప్పి కొంచెం దూరం వచ్చి అక్కడ కట్టారు, అరియల్లూరు అని చెప్పి మొన్న వెళ్ళిన మోదీ గారు వెళ్ళిన ప్లేస్. ఈ కల్చరల్ రివైవలిజంలో మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ డిఎంకే కల్చర్, ఒక ద్రవిడియన్ కల్చర్ తీసుకొచ్చారు. అంటే దేవుడు లేడు. అదే టైంలో స్టాలిన్ వాళ్ళ వైఫ్ గురువాయూర్కి వెళ్ళి లక్షలది ఏదో డొనేషన్ చేసి వచ్చింది. ఆమె కిరీటమో తల్వ ఏదో వచ్చింది అక్కడ గురువాయూర్లో లార్డ్ కృష్ణకి. చాలా గుళ్ళకి వెళ్తుంటుంది ఆమె. వాళ్ళ మదర్ కూడా సార్ అదే. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ స్టాలిన్ లాంటి వాళ్ళకి పడదు. మొన్న కూడా మోదీ గారు వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, మోదీ గారిది ఆ అటైర్ అంటే ముండు వేసుకొని, వేస్ట్ వేసుకొని, దాని మీద అంగవస్త్రం వేసుకొని, విభూతి పెట్టుకుని వెళ్ళారు. ఎందుకు చేస్తున్నారు? మనం ఇది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, మోదీ గారు వచ్చిన తర్వాత మనం అఫ్కోర్స్ రామ్ జన్మభూమి ఒక స్టోరీ సైడ్ బై ఉండే అనుకోండి, అది 150 సంవత్సరాలు నడుస్తున్న కేసు. అది కేదార్నాథ్కి వెళ్ళారు. అవును, గుహలో ఆయన సార్ మోదీ గారు వెళ్ళి గుహలో కూర్చోవాలి అంతే. ఆ బుకింగ్ 2 సంవత్సరాలు బుకింగ్ అయిపోతుంది. సైడ్ వైజ్ మనం చూస్తే మనకి మాల్డీవ్స్తో గొడవ జరిగినప్పుడు బాయ్కాట్ మాల్డీవ్స్ అనే ఒక క్యాంపెయిన్ మొదలైంది. వాళ్ళేమో గెట్ అవుట్ ఇండియా అని చెప్పి మొదలు పెట్టారు. ఇదే మ్యూజు ఇప్పుడు మన దగ్గర వచ్చి 50 మిలియన్ తీసుకెళ్తూ ఉంటాడు. మ్యూజియం వచ్చి అప్పుడు గొడవ చేసినప్పుడు మోదీ ఏం చేయలేదండి, లక్షద్వీప్కి వెళ్ళి ఒక చైర్ గుంజేసుకొని బీచ్ దగ్గర కూర్చున్నారు అంతే. దట్ పిక్చర్ సోల్డ్ ఎవ్రీథింగ్ అనమాట. దాంతో మాల్డీవ్స్ టూరిజం మొత్తం ధ్వంసం. తో మీకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు కావాల్సి వస్తుంది. మీరు అడగొచ్చు మోదీ గారు ఎందుకు చేస్తున్నారు, ఇంకెవరితో చేయొచ్చు కదా, స్వామిని పంపిస్తే అయిపోతుంది కదా, ఏదో శంకరాచార్యని పంపిస్తే అయిపోతుంది కదా అడగదు. యూ నీడ్ అ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. దానికోసం చూడండి, థాయిలాండ్లో కూడా ఇప్పుడు కూడా ఉన్న రాజులు వాళ్ళది వాళ్ళ లైనేజ్ రామా నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ కింగ్ ఇస్ రామా ద 10th. వాళ్ళ పాత క్యాపిటల్ థాయిలాండ్లో నేను వెళ్ళాను, బ్యాంకాక్ నుంచి 100 కిలోమీటర్ దూరం. వాళ్ళ ఓల్డ్ క్యాపిటల్ ఇస్ కాల్డ్ అయోధ్య. చాలా పెద్ద క్యాపిటల్. అది బర్మీస్ ఆర్మీ ఆ టైంలో వాళ్ళు వచ్చి మొత్తం ధ్వంసం చేసిన తర్వాత అక్కడున్న థాయిస్ అందరూ బ్యాంకాక్ షిఫ్ట్ అయిపోయారు. కొత్త క్యాపిటల్ కట్టారు వాళ్ళు. ఇప్పుడు కూడా అట్లనే మెయింటైన్ చేశారు వాళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తో వాళ్ళకి ఈ ప్రాబ్లం సెక్యులరిజం ఇష్యూ వాళ్ళకి లేదు. నిన్న కూడా ఎవరో ఒక జర్నలిస్ట్ ఆమె ట్విట్టర్లో సెక్యులరిజం గురించి ఇప్పుడు చెప్తుంది, చూడండి ఇప్పుడు సెక్యులరిజం లేదు అది ఇదని. నేను చెప్పాను, సెక్యులరిజం అంటే హిందువులు తిట్టడము అంతే. అది దాట్స్ ద డెఫినేషన్. సెక్యులరిజం హిందువులకు మాత్రమే ఉండాలి, తక్కిన వాళ్ళకి అవసరం. సెక్యులర్ మీనింగ్ కూడా ఏంటని ఎవరికి అర్థం కాదు. యాక్చువల్గా సెక్యులర్ వర్డ్ వచ్చి మీరు డిక్షనరీ తీస్తే మీకు తెలిసిపోతుంది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో గొడవ ఉండే,
ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ వచ్చి కూర్చుంటారు. ఒక 8 మందిని నామినేట్ చేస్తారు గవర్నమెంట్. మన దగ్గర ఆలోచించండి, 8 మంది స్వామీలకి నామినేట్ చేసి రాజ్యసభకు పంపిస్తే అంతే సంగతి అయిపోయింది. మోదీ గారిని తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళు అక్కడ ఒఫీషియల్గా ఇప్పుడు కాదు, చాలా సెంచరీస్ నుంచి నడుస్తున్న ఒక ఫార్మాట్ అది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బిషప్లు వచ్చి ఒకటి కూర్చోరు కదా, వాళ్ళు పుల్లలు పెట్టడం మొదలు పెట్టారు గవర్నమెంట్ దాంట్లో. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అబార్షన్, అది ఏదో ఒకటి. లాస్ట్ విసుగు వచ్చేసి గవర్నమెంట్ ఏం చెప్పారంటే, అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్ నడిపిస్తాం, మా పని మీరు మీ పని చేసుకోండి. ఏది, మీరు అక్కడ కూర్చోండి, మీరు ఏం చేసుకోండి, దాని తర్వాత మీ రెగ్యులర్ వర్క్ మీరు చేసుకోండి, మీ చర్చ్ పని చేసుకోండి, దీనికి కనెక్షన్ పెట్టకండి. దట్ ఈస్ హౌ సెక్యులరిజం కేమ్. సెక్యులర్ అనే వర్డ్, చర్చ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ స్టేట్, స్టేట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ చర్చ్. మన దగ్గర వచ్చి గుడిలు టేక్ ఓవర్ చేస్తారు చూడండి, అక్కడే సెక్యులరిజం పోయింది. గవర్నమెంట్ సెక్యులర్ అన్నప్పుడు మీకు గుడులు ఎందుకండి? అసలు భారతదేశంలో సెక్యులరిజం ఎక్కడ ఉంది సార్? నేను చెప్తున్నాను, మీరు చెప్తే వాళ్ళే చెప్తున్నారు కదా సెక్యులరిజం అని చెప్పి. వచ్చి హుండీ తీసుకెళ్తారు, ఫస్ట్ హుండీలో డబ్బులు తీసుకెళ్తారు. ఇప్పుడు మన మీరు అన్నారు నాకు తమిళనాడులో ఒక్కొక్క దేవాలయానికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి. అదే అండ్ కపాలేశ్వర టెంపుల్ ఎక్కడ, మద్రాస్లో సార్. నేను ఆ ఏరియా వెళ్తే ఆ మొత్తం కంప్లీట్ ఆ చుట్టూ దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఏరియా బృహదీశ్వర ఆలయంది మొత్తం. అది మొత్తం అది మీరు చెప్తే, మీరు మా ఇంటి దగ్గర కేరళలో కూడల్ మాణిక్యం అని చెప్పి ఒక టెంపుల్ ఉన్నది. దీనికన్నా ముందు ఒకసారి మనం డిస్కస్ చేసాం. భరత టెంపుల్, ఓన్లీ భరత టెంపుల్, బిగ్ టెంపుల్, త్రిశూర్ డిస్ట్రిక్ట్లో. మా ఇంటి నుంచి ఒక 6 కిలోమీటర్ దూరంలో చాలా పెద్ద టెంపుల్. సో అప్పుడున్న రాజులు కూడా, అప్పుడు చేరన్ రాజాలు చాలామంది ఉన్నారు, తమిళ రాజాలు వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చారు టెంపుల్కి చాలా మటుకు. ఎందుకంటే దాని మీద ఆదాయం, దానికి వచ్చే ఆదాయం నుంచే గుడి నడిపిస్తారు. ఆ టైంలో హుండీ గిండి అంత పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. ఆ టైం 75,000 హెక్టార్లు ఉన్న ల్యాండ్, పొలాలు మోస్ట్లీ 75,000 హెక్టార్లు, వేల హెక్టార్లు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం ఇప్పుడున్న 200 ఏకర్లు మొత్తం కొట్టేశారు. అది ఎవరికి? మోస్ట్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అదే పని చేశారు, కమ్యూనిస్టులను కూడా అదే పని చేశారు. ఇప్పుడు భూమి లేదు టెంపుల్కి, కానీ ఆదాయం వస్తుంది డివోటీస్ నుంచి. అది హుండీ వైస్ వచ్చి తీసుకుంటారు. కేరళలో దేవస్వం బోర్డు, మన దగ్గర ఎండోమెంట్ లాగా కేరళలో రీజన్ వైజ్ ఎండోమెంట్స్ ఉంటుంది. ట్రావెంకోర్ దేవస్వం, కొచ్చిన్ దేవస్వం, శబరిమల సపరేట్ దేవస్వం ఒకటి, అది అట్లా వస్తుంది అనమాట. కానీ కూడల్ మాణిక్యంకి ఇట్ హస్ గాట్ ఓన్లీ 1 దేవస్వం, ఓన్లీ ఫర్ కూడల్ మాణిక్యం. అంత పెద్ద టెంపుల్, అంత ఫేమస్ ఉన్న టెంపుల్కి సపరేట్ దేవస్వం ఇచ్చారు ఒకటి. అంటే దాని ఇంపార్టెన్స్ అంత ఉండే అన్నమాట. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఈ మోదీ గారు ఈ రివైవల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఆయన మీద యాజ్ మోదీ గారు మాట్లాడొద్దంటారు, నీళ్ళు తాగితే నీళ్ళు తాగొద్దంటారు. ఏమైనా మోదీ గారు చేస్తే దాని ఆపోజిట్గా చెప్తారు, వ్యతిరేకంగా చెప్తారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఏం చేశారంటే మోదీ గారు కల్చరల్ రివైవల్ వస్తుంది. మీకు అహిల్యాబాయి హోల్కర్ పేరు మీకు అయితే చాలా బాగుంది. అవును సార్, ఆ మహాతల్లే కదా సార్, ఎన్ని దేవాలయాలని ఆమె. మన శ్రీశైలం ఇక్కడ ఇప్పుడు మనం కాశీ శివధవన్ రెస్పాన్సిబుల్. ఆమె ఈ రోజుకి మనం పూజించుకుంటున్నది ఆమె ప్రతిష్ఠించినటువంటిది. ఆమె యాక్చువల్లీ మధ్యప్రదేశ్ నుంచి. అహిల్యాబాయి హోల్కర్. అక్కడ కేదార్నాథ్లో మోదీ గారు అహిల్యాబాయి హోల్కర్ ఆదిశంకరాచార్యతో ఒకటి పెట్టారు, అది చూసారా? అవును సార్, అవును. ఎందుకు అక్కడ ఆయన అదృశ్యమైంది అక్కడ. అది సో కేరళ నుంచి వచ్చిన ఒక శంకరాచార్య అక్కడ దాకా వెళ్ళారు, రివైవల్ చేశారు దాన్ని. అంటే ఒక టూరిజం. ఇప్పుడు మన దేశంలో క్యాల్కులేట్ చేసేటప్పుడు టూరిస్ట్ అరైవల్స్ అన్నిటికంటే ఎక్కువ తమిళనాడు చూపిస్తారు, లేకుంటే ఆంధ్ర చూపిస్తారు. ఎందుకు అడగండి? తిరుమలకి వెళ్ళే వాళ్ళని టూరిస్ట్గా క్యాల్కులేట్ చేస్తారు. అవును సార్. బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా కానీ టూరిస్ట్, ఎందుకంటే హోటల్ బుక్ చేస్తారు, ట్యాక్సీలు తీసుకుంటారు, ఏదైనా. సో టూరిస్ట్గా, అంటే టూరిజం ఒక రివైవల్ తీసుకొచ్చింది అక్కడి నుంచి. దాని తర్వాత మనం చూసాం కాశీ విశ్వనాథ్ ధామ్ని రెనోవేషన్ చూసాం. చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, పాత గుడిలాగానే ఉండాలి, దాన్ని కొత్తగా చేస్తే మనం దాన్ని ఇదంతా పోతుంది. అది ఒకరోజు కూలి పడిపోతే అప్పుడు మీరు మొదలుగా తిడతారు, మళ్ళీ ఏం మెయింటైన్ చేయలేదంటే గుడి అని చెప్పేసి చేశారు. అక్కడ కూడా స్టార్ట్ అయింది రష్. అక్కడ ఎయిర్పోర్ట్ కొత్త తయారు చేశారు, రైల్వే స్టేషన్ చాలా బాగా చేశారు. మొన్న కుంభకి వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్ల దూరం ఉండింది.
ఇది దర్శనానికి దర్శనానికి. మా సో మా అదృష్టం బాగుండి మాకేదో సో 15 నిమిషాల్లో దర్శనం నేను దొరికింది. 2014లో పోయిన వారణాసి ఇప్పుడు కాదంటున్నారు చాలా మంది. దాని తర్వాత నేను వెళ్ళలేదు. ఆ, అప్పుడు మోదీ గారి క్యాంపెయిన్ టైంలో అక్కడ వెళ్ళాను. ఆ టైంలో 2014లో. అప్పుడు చాలా ఘోరంగా ఉండే ప్లేస్ అది. మోదీ గారు అప్పుడే చెప్పారు, క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చెప్పారు, మీరు పాన్ బనారసి పాన్ అంటే చాలా ఫేమస్. సార్ అసలు ఎందుకు నేను ఇప్పుడు చాలా సార్లు వెళ్తూ ఉన్నాను సార్. అబ్బా మీరు నడవాలంటే కూడా చాలా సో అది మార్చడానికి కల్చర్ తీసుకొచ్చారు. ఆ. సో మీకు ఒక గుడి పెట్టినప్పుడు మీరు న్యాచురల్లీ ఆ చుట్టుపక్కల అట్లీస్ట్ కొంచెం క్లీన్లెస్గా మెయింటైన్ చేసుకుంటారు కొంచెమైనా. సరే మన దగ్గర ఎప్పుడు నేను కేరళ గుడులు మన తెలుగు స్పీకింగ్ గుడుల గురించి కంపేర్ చేస్తుంటాను. కేరళ గుడికి వెళ్ళినా కానీ లోపల టెంపుల్ లోపల కూర్చొని ప్రసాదం తిననియ్యరు మిమ్మల్ని. సార్ ప్రసాదం తీసుకొని బయటకు వెళ్ళండి అంతే. ఇక్కడ కూర్చొని తినడము అది ఏం అక్కడ నడవదు. మన దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మనం ఏం చెప్పలేము దాని గురించి. ఒక రూల్ తీసుకొచ్చి చట్టం తీసుకొస్తే అది కూడా మారిపోతుంది. కానీ ఆ కల్చరల్ రివైవలిజం అక్కడి నుంచి కాశీ నుంచి వచ్చి దాని తర్వాత ఉజ్జయిన్ మహాకాల్ ఎంత మోడర్నైజ్ చేశారు చూడండి. ఉజ్జయిన్ అనే ప్లేస్కి వెళ్ళడానికి కూడా ఇది కనెక్టివిటీ ఒక ఇష్యూ. అవును సార్, అవును సార్. నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత హోటళ్ళు ఉండవు మంచిది, అది కూడా మొత్తం రివైవ్ చేశారు. దాని తర్వాత మనం చూసాం ఈ కేమ్ డౌన్ టు సౌత్లో కూడా చాలా మట్టుకు రామేశ్వరం వెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు మొన్న ఇక్కడ వెళ్ళారు గంగైకొండ. ఈ మోదీ గారు ఎక్కడెక్కడ వెళ్తారో ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అందరికీ బిరుదేశ్వర టెంపుల్ తెలుసు, కానీ దే డోంట్ నో గంగైకొండ తెలుసు ఉండొచ్చు కొంతమంది. సో కల్చరల్ రివైవలిజంలో మోదీ గారు చేస్తున్న మూవ్స్ని మనం అప్రిషియేట్ ఎట్లా చేయాలంటే, టూరిస్ట్ మన పిల్లల్ని నేను ఎప్పుడు చెప్తాను, మీరు సింగపూర్ తీసుకెళ్ళండి హాలిడేలో, మీరు యూఎస్కి వెళ్ళండి, యూరోప్కి వెళ్ళండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, కానీ మన దేశంలో ఉన్న మన కల్చరల్ ఐకాన్ చూడడానికి మీకు ఒక జీవితం కూడా సరిపోదు సార్. ఇది మాత్రం మీరు అస్సాం నుంచి మొదలుపెట్టి గుజరాత్ వైపు వెళ్ళి కాశ్మీర్ నుంచి మీరు కన్యాకుమారి దాకా వెళ్ళి మీకు వేలాది గుడ్లు ఉంటుంది. మన దగ్గరే ఉంటుంది ఇన్ని దేవుళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పి మన దగ్గర ఉంటుంది. కొంతమంది క్వశ్చన్ చేస్తారు, 33 కోట్లు దేవుళ్ళు ఉన్నారని చెప్తారు. సార్ అన్ని ఉన్నాయి లేదో కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ ద మేజర్ ప్యాంథియాన్ ఆఫ్ సార్ తప్పే ఉంది. అవతారాలు చెప్పుకుందాం, అక్కడే మొదలైతే మన కథ. ఎందుకంటే అందరూ అంటారు కదా, మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని పోతే ఏంట్రా మహాభారతం చెప్తున్నా అని చెప్తారు. ఎందుకంటే ఇట్ క్యాన్ గో ఆన్ ఎనీ రూట్. మహాభారతం అనేది ఎపిక్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా కురుక్షేత్ర అనే ఒక ప్లేస్ ఉంది, కురుక్షేత్రకి వెళ్తారు. అక్కడ అర్జునుడు ఉన్నాడో లేదో, అది కృష్ణుడు ఉన్నాడో లేదో డిఫరెంట్ థింగ్. సార్ నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళి ఉంటారు. సోమనాథ్ టెంపుల్ పక్కనే వెరావల్ అనే ఒక ప్లేస్ ఉంది. వెరావల్ ఇస్ ద రైల్వే స్టేషన్. సోమనాథ్ స్టేషన్ లేదు, వెరావల్. నేను 2 సార్లు వెళ్ళాను ఇప్పుడు దాకా. చాలామంది సోమనాథ్కి వెళ్ళిపోతారు, వెరావల్కి వెళ్ళరు. వెరావల్లో ఒక పెద్ద చెట్టు ఉంది. అవును సార్. చెట్టు హిస్టరీ చెప్తేనే చాలా మంది అంటారు కృష్ణుడు దాని మీద కూర్చొని కాలు అక్కడే ఆయన బాణం కూడా మీకు గుర్తుంటుంది. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది సార్. ఉంది. అది దానికన్నా ఇంపార్టెంట్ సార్. నేను చిన్నప్పుడు మా రాత్రి పూట ఎక్కడ ఇంట్లో కూర్చున్నప్పుడు, రాత్రి కేరళకి వెళ్ళినప్పుడు మా గ్రాండ్ మదర్ ఏమంటారు, ఇట్లా కాలు ఇట్లా ఉప్పకు అంటారు, ఇట్లా చేయకు అంటే. అవును సార్. ఇప్పుడు అర్థమైంది దాని లాజిక్ ఏంటని. బికాస్ లార్డ్ కృష్ణ డైడ్ లైక్ దట్. ఇది ఇట్లా చేసుకుంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది ఇట్లా చేయడం. నాకు ఉంది సార్ ఈ హ్యాబిట్. మా గ్రాండ్ మదర్ నన్ను తిడుతుండే, మా బ్రదర్ మా సిస్టర్ని కూడా, చేయకు అట్లా. మేము అడుగుతున్నాం ఎందుకు అంటే షీ డిడ్ంట్ హావ్ ఎన్ ఆన్సర్. అంతే, చేయకు. సో అన్నిటికీ మన దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. తీర్థం తీసుకున్న దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఫైర్ అనే ఒక ఎలిమెంట్కి ఒక లాజిక్ ఉంటుంది. కేరళలో మా గుడిలో చేస్తున్న తాంత్రిక్ రైట్స్ ఇక్కడున్న గుడి రైట్స్ చాలా తేడా ఉంటుంది. సో ఒక్కొక్క దానికి మా దాంట్లో ప్రశ్నం వెక్కేలని చెప్పి ఒక పెద్ద స్టోరీ ఉంది సార్ మా దాంట్లో. అంటే గుడికి ఏదో అపశగ్నం అంతా నడుస్తుంది, ఏదో బాగా ఉండట్లేదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుడిలో అంటే ఒక స్వామి గారు వస్తారు. అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ ఎన్ అస్ట్రాలజర్. ఆయన పిలిపించి ఒక టెంపుల్ శబరిమలలో కూడా ఉన్నారు. ఆయన పిలిపించి ఆయన ఈ కావడి తీసుకొచ్చి వేసి ఈ ప్రాబ్లం అని చెప్తారు. అవును సార్. కొన్ని సొల్యూషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ బొలారం టెంపుల్లో మాకు శబరిమల నుంచి వచ్చి ఆయన చేసినప్పుడు మేము అడిగాము, గుడికి బాగానే నడుస్తుంది కానీ ఏమైనా ఉందా ఇష్యూస్ అంటే చేసి, అయ్యప్పన్కి మీరు ప్రామినెన్స్ ఇస్తున్నారు, అయ్యప్పన్ కన్నా సీనియర్ పక్కన కూర్చున్నారు గురువాయూరప్పన్, ఇటువైపు లార్డ్ శివ, వీరిద్దరిని ఇగ్నోర్ చేసి అయ్యప్పన్కి మీరు ధ్వజస్తంభం ఇచ్చారు. సీనియర్స్ని మీరు పక్కన పెట్టేశారు.
అయ్యప్పన్ ఇస్ రీసెంట్ ఫినామినల్, అంటే ఏజ్ వైజ్. అంతే. ఇప్పుడు శివుడు ఇది కదా సార్, అదే అంట సీనియర్ మోస్ట్, ఆయన్ని మీరు పక్కన పెట్టేశారు. ఇంకోటేమో అది గుడి రోడ్ కన్నా కింద లెవెల్లో ఉంది, రోడ్ పైన ఉంది, అది ఉండకూడదు, కరీంనగర్ హైవే, అదొకటి ఇష్యూ. సరే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది మనం వాట్ ఆర్ వి స్పీకింగ్ అబౌట్ అనేది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఈ ప్రశ్న పెడితే అయిపోతుందా అంటే, లోకంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ కావాలి కదా, యుక్రెయిన్ మీద ఎంత కష్టపడుతున్నాడు ట్రంప్, మనం పంపిస్తే అయిపోతుంది కదా, వేసేసి చెప్పేస్తాడు, ఇట్లా చేస్తే అయిపోతుంది కాదు. అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. మోదీ గారు 10-15 గుడికి వెళ్ళొచ్చు ఇట్లా, ఆయన వెళ్తున్న దానికి పెద్ద కాంట్రవర్సీ. ఇంకోటి, ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి గుడికి వెళ్ళిన దాఖలాలు లేవు. కరెక్ట్, అదే కదా, వెళ్తారు దేనికి, ఏదో చిన్న పూజలు చేసుకోవడానికి. మన దగ్గర జాతరాలు వచ్చినప్పుడు కానీ మిగతా దాంట్లో అట్లా రావడమే తప్ప ప్రత్యేకంగా వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. అప్పుడు కేరళకి వెళ్ళినప్పుడు మోదీ గారు మా ఇంటి దగ్గరే, మా ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం త్రిప్రయార్ రామక్షేత్రంకి వెళ్ళారు. వెరీ ఫేమస్ టెంపుల్, పక్కన పెద్ద రివర్ ఒకటి పోతుంది, త్రిప్రయార్ రామక్షేత్రం. వెళ్ళారని చెప్పి చాలా మందికి అర్థమైపోయింది, ఇక్కడ పెద్ద గుడి ఉంది. నాకు తెలుసు, లోకల్స్కి తెలుసు, కానీ ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చే వాళ్ళకి, మా దాంట్లో రామాయణ మాసం అంటారు, ఇప్పుడు రామాయణ మాసం నడుస్తుంది, ఇంట్లో రామాయణం చదువుతారు, టెంపుల్లో కూడా చదువుతారు. ఆ టైంలో మా ఇంటి దగ్గర 4 గుడులు ఉన్నాయి, 4 అంబలం అంటారు దాన్ని. రామ, లక్ష్మణ, శత్రుఘ్న అండ్ భరత్ అని మీకు చెప్పాను. అదే రామ టెంపుల్ త్రిప్రయార్, దీన్ని అడ్మిట్ శత్రుఘ్న వీళ్ళిద్దరు ఉన్నారు. ఈ 4 అంబలం ఒకటే రోజులో కవర్ చేయాలి మీరు. అప్పుడు మీకు రావాల్సిన పుణ్యం వచ్చేస్తుంది. చాలా పెద్ద క్రౌడ్ సార్, మీరు బిలీవ్ చేయరు, వందలాది వేలాది మంది వస్తారు ఈ రామాయణ మాసంలో. ఈ 4 టెంపుల్ కవర్ చేయడానికి లోకల్స్ అయితే ఉంటారు, కానీ బయట నుంచి చాలా మంది వస్తారు. సార్ ఎన్ని కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది సార్? అది ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది సార్, ఈజీగా 15-20 కిలోమీటర్స్ మ్యాక్సిమం. అంటే మనం ఎగ్జాక్ట్లీ రౌండ్ డ్రా చేయలేదు, డైరెక్షన్. భరత ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి రామ త్రిప్రయార్ టు ఇరింజాలకు కూడా ఈజ్ అబౌట్ మేబీ 15 కిలోమీటర్స్. ఓకే. కానీ ద ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మనకు తెలియదు. 4 అంబలం అనేది రామాయణ మాసంలో ఇట్స్ వెరీ ఆస్పిషియస్ చేయడం. మనం అడుగుతాం లాజిక్ ఏంటి దాన్ని, ఎందుకు చేయాలి? మన దాంట్లో చాలామంది ఏథిస్టులు ఉన్నారు కదా, మామూలుగా సార్ ఏదైనా దానికి ప్రశ్న వేస్తారు ఎందుకు. మొన్న స్టాలిన్ ఒక ఆర్డర్ ఇచ్చారు, మీరు చూసుంటారు స్పీచ్లో, మీరు స్కూల్లో అన్సైంటిఫిక్గా ఏం నేర్పించకూడదు రిలీజియస్ థింగ్స్ అని చెప్పారు. ఆయన లాజిక్ అక్కడ అర్థమవుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ తలలో ఒక బ్రెయిన్లో దేవుడు లేడు అనేసి పెద్దగా దేవుడిని మర్చిపోతారు వాళ్ళు. సో నేను ట్వీట్ ఒకటి చేశాను, అప్పుడు నేను అడిగాను, ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగింది. మేరీ వాజ్ బోర్న్ యాజ్ అ వర్జిన్ మేరీ. మరి వర్జిన్కి బిడ్డ ఎట్ట పుట్టాడు? దట్ లాజిక్ మనం అడగట్లేదు, అది ఒక లాజిక్ ఉంది దానికి. తర్వాత సంగతి, కానీ సైంటిఫిక్గా యూ కెనాట్. నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళ మీద ఎట్లా నడుస్తారండి? మొహమ్మద్ ఏమో స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మూన్ చేశారు, ఆయన గాడిద మీదకి 7వ ఆకాశం మీదకి వెళ్ళాడు కదా, సో అది చూపించారు. వి ఆల్ యాక్సెప్ట్ దట్, అదే వాళ్ళ రిలీజియన్కి అదొక సిగ్నిఫికెన్స్ ఉంది దానికి, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మూన్ది. వి యాక్సెప్ట్, దానికి ఆర్గ్యుమెంట్ లేదు, ఎందుకు ఎట్లా అని మనం అడగట్లేదు. మన దాంట్లో కూడా అట్లా ఉన్నాయి చాలా మట్టుకు. మనం ఒక్కొక్క అవతారాన్ని చూస్తే మన దాంట్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది దానంట. సార్ అప్పుడు అడగవచ్చు లాజికలీ, ఇది ఎట్లా అవుతుందండి? లార్డ్ కృష్ణ ఎట్లా ఉంటాడు, ఇట్లా అభిమన్యు ఎట్లా, రాముడు ఎక్కడ వెళ్ళాడు? మీరు బిలీవ్ చేయరు సార్ ఈ సిచ్యువేషన్. ఎనీవే ఐల్ జస్ట్ ఫినిష్ దిస్ పార్ట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్టాలిన్ ఎందుకు అదంటలేడు? ఓన్లీ హిందువుల మీద ఎందుకు ఇండైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు? ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఆయన అంటున్నారు స్కూల్లో మీరు ఎవరైనా గెస్ట్ని పిలిస్తే వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడకూడదు, సైంటిఫిక్గానే మాట్లాడాలి, నాన్ సైంటిఫిక్ ఏం మాట్లాడకూడదు. నేను స్వామిని పిలవకూడదు, బేసిక్లీ అది లాజిక్. స్వామిని మీరు స్కూల్లో పిలవకండి, ఆయన వచ్చి సంస్కృతంలో ఏదో చెప్తారు. సార్ సుభాష్ చంద్రబోస్, నేను మొన్న ఒక ఛానల్ కోసం ఒక స్పెషల్ షో చేస్తున్నాను, ఆయన మీద రీసెర్చ్ చేస్తే ఎక్కడో వెళ్ళిపోతున్నాను. చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్చుకున్నారు సార్. ఆయన రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, నేను వివేకానందుడు బ్రతికుంటే ఆయన కాళ్ళ దగ్గర నేను నా జీవితాన్ని ముగించేవాడిని అని.
మీరు బిలీవ్ చేయరు, స్వామి వివేకానంద ఇన్ఫ్లుయెన్స్ ఉండే. ఐసీఎస్ రావడానికి లండన్కి వెళ్ళారు, మీకు గుర్తుండదు. క్వాలిఫై కూడా అయ్యారు, ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యారు సుభాష్ చంద్రబోస్. విత్ ఇన్ 6 months. యు నో వాట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ దట్? ఆయన పేపర్ కంప్లీట్ చేయలేకపోయాడు, స్టిల్ ఈ క్వాలిఫైడ్ ఫర్ ఐసీ. ఇట్ వాస్ సంస్కృత్. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఐసీఎస్ ఎగ్జామ్లో సంస్కృత్ ఆప్షన్ ఇచ్చారు. మనం బ్రిటిష్ వాళ్ళు తిరుగుతాం కదా ఇప్పుడు. వై? బికాస్ కల్చరల్ రివైవలిజం ఆ టైం నుంచి ఉండే అన్నమాట. సార్ ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఎవరు ఇంగ్లీష్ మ్యాక్స్ ముల్లర్ని ఎందుకు జర్మన్ జర్మనీ, అతనికి సంస్కృతం రాదు చావదు, కానీ ఆయన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సాంస్క్రిట్ దీనికి హెడ్ని చేసి ఆయన చేత వేదాలని మనం మన గుడికి తిరిగి వచ్చినప్పుడు మంత్రాలు చదువుతున్నాడు కూడా అడుగుతారు, ఏంటి మంత్రాలు ఇట్లా, లాజిక్ దానికి అర్థమైంది. వై ఓన్లీ బ్రాహ్మణ్ షుడ్ డూ ఇట్? ఇంజిన్ డ్రైవర్ ఇంజిన్ నడిపిస్తాడు, అందరూ బ్రాహ్మిన్స్ కావాలని లేదు. నౌ దే ఆర్ సో మెనీ నాన్ బ్రాహ్మిన్స్ ఆల్సో టెంపుల్లో. కానీ ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వైశ్య వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తారు ట్రెడిషనల్లీ. సార్ అది కూడా కాదు సార్, కొన్ని టెంపుల్స్లో ఒక పర్టికులర్ సెట్ వాళ్ళే పూజారులు ఉంటారు. మీరు తిరుమల చూస్తున్నారు కదా, వాళ్ళ లైనేజే ఉంటుంది, వాళ్ళకి సార్ రైట్స్ ఉంది వాళ్ళకి. కాదు, స్వామిని ముందు మొట్టమొదట సన్నిధి గొల్ల అంటారు. ఆయన మొదట తలుపులు తీసి ఆయనది సన్నిధి గొల్ల దర్శనం చేసుకున్న తర్వాతనే మామూలు వాళ్ళకి దర్శనం. శబరిమల ట్రెడిషనల్ ప్రీస్ట్ ఉన్నారు వాళ్ళ కంప్లీట్. కండరు ఫ్యామిలీ, కండరు మోహన్ రావు, కండరు బ్రహ్మ, అందరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా సార్ మీకు? ఆ ఫస్ట్ వర్డే మీకు డౌట్ వస్తుంది. కండరు తెలుగు వర్డా కాదు సార్, గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు ఒరిజినల్లీ. అవునా? అచ్చా, దానికని కండరు అంటే మలయాళంలో అట్లా వర్డ్ లేదు, కండరు అని. నా తెలుగులో యూజ్ చేస్తాం అది ఎప్పుడు. సో వాళ్ళు ఎప్పుడో ఒక 5-6 జనరేషన్ 7 జనరేషన్ ముందు శబరిమలకి వచ్చారంట, అక్కడే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా. ఇక్కడ ర్యాలీ నుంచి వెళ్ళారని చెప్తారు సార్. సో నాకు తెలిసిన మటుకు ఇది ఒకటి, ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడినప్పుడు నాకు ఇదంతా వాళ్ళు చెప్పారు. అప్పుడు ఈ కల్చరల్ రివైవలిజం అనేది ఇప్పుడు గౌహాటి దగ్గర వెళ్తే మన కామాఖ్య టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది, ఇటువైపు వెళ్తే సోమనాథ్ ఉంది, గురువాయూర్, తిరుపతి. అది కాకుండా ఆల్మోస్ట్ ఒక 100 బిగ్ టెంపుల్స్ ఉన్నారు సార్. అవును సార్. ఇప్పుడు చూస్తున్నారు మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళు టెంపుల్ టూరిజం పెట్టారు. తమిళనాడు టూరిజం ఏఐడిఎంకే జయలలిత ఉన్న టైంలో స్టార్ట్ చేశారు. మామల్లాపురం పెట్టుకొని మొత్తం కాంచీపురం ఇస్ అ టెంపుల్ టౌన్, మన అందరికి తెలుసు. 108 టెంపుల్స్ ఉన్నాయి. హిందూ ప్యాంథియోన్లో 108 అనేది దానికి చాలా పవర్ఫుల్ కానోటేషన్. అవును సార్, అదొకటే కాదు, శంకరపీఠం కూడా ఉంది కదా అక్కడ. ఒక శివ టెంపుల్ ఉంది సార్, దాని లోపల నుంచి దూరం వెనక నుంచి వస్తారు, మీరు వెళ్ళుంటారు బహుశా. ఒక చిన్న టన్నల్ లాగా ఉంటుంది. మీరు అక్కడ బయటకు రాగానే మొత్తం ఇసుక ఉంటుంది సార్. ఆ టెంపుల్లో అంతా ఇసుక. అక్కడి నుంచి సీ అయితే చాలా దూరం. ఆ ఇసుక ఎట్లా వచ్చింది సార్ అక్కడ? నో ఎక్స్ప్లెనేషన్. దాని బయటకు వస్తే ఇసుక లేదు ఎక్కడ, ఆ టెంపుల్ లోపలనే ఉంది అది. ఎనీవే, అదన్నీ సంథింగ్స్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అంతే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, అదొక్కటే కాదు సార్, టెక్నాలజీ కూడా సార్. ఆ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అదైతే అసలు ఇప్పుడు కోణార్క టెంపుల్కి యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ టెక్నాలజీ. మొత్తం సన్ క్యాల్కులేషన్, టైమింగ్స్ చెప్తారు. అదొక్కటే కాదు సార్, ఆ కన్స్ట్రక్షన్కి వాళ్ళు ఏం చేశారు అంటే ఐరన్ ప్లేట్ లాకింగ్ సిస్టమ్. కరెక్ట్. అసలు మీరు ఇప్పుడు ఊహించగలరా? అప్పుడు ఐరన్. మా ఫ్రెండ్ ఒకరు ఒక మంచి పుస్తకం రాశారు, చాలా పెద్దది, కంపెండియం అంటాం మనం, క్లాసిక్. సురేంద్రనాథ్ బొప్పరాజు అని చెప్పి టెంప్లెక్సిటీ అనే పుస్తకం రాశారు. నిన్న అంటున్నారు మీరు. దాంట్లో ఆయన 10 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. 10 సంవత్సరాలు ఉద్యోగం ఉంది. ఫ్రైడే వెళ్తారు కంబోడియా, ఇక్కడికి వెళ్తారు, మండే మార్నింగ్ వచ్చేస్తారు. 75,000 ఫోటోలు తీసుకున్నారు, హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్. దాంట్లో వాడింది 113 అంతే బుక్లో. ఆ టైంలో సార్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో, ఇప్పుడు మీరు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి ఉంటారు. వెళ్ళాను సార్, తిరువనంతపురం. వెళ్ళాను. అక్కడ పిల్లర్స్ ఉంటాయి సార్, ఎవరు చెప్పారు, చాలా తక్కువ మంది చెప్తారు. పిల్లర్స్ ఉన్నాయి, కౌంట్ చేశారా సార్ ఎన్ని ఉన్నాయని? లేదు సార్. 364 and 1/4 ఆఫ్ ఎ పిల్లర్. అబ్బా! తమిళనాడు నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ కార్ చేసింది ఆ పిల్లర్స్ అన్ని మొత్తం. 364 and 1/4.
ఎందుకు లీప్ ఇయర్. అచ్చా. ఓకే 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 ఓకే. మీరు ఇంకో స్టెప్ తెలుద్దాం మన అన్ని గుళ్ళల్లో నవగ్రహాలు ఉంటాయి సార్. అవును. టెలిస్కోప్ ఎప్పుడు వచ్చింది సార్? 1600లో 1700లో ఎప్పుడు వచ్చి కెప్లర్ తర్వాత ప్లటోమీ వాళ్ళు వచ్చి ఎస్ 9 ప్లానెట్స్ ఉందని చెప్పారు. ముందు 9 కూడా లేకుంటే 7 అన్నారు, మళ్ళీ 8 అన్నారు, మళ్ళీ 9 అన్నారు. 9 నుంచి కూడా తీసేశారు కూడా. మన నవగ్రహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? ఎందుకు సూర్యకేంద్రక సిద్ధాంతం అదే కదా సార్. సూర్యుడిని సెంటర్లో పెట్టి తక్కిన గ్రహాలన్నింటినీ చుట్టూ పెడతారు కదా. నవగ్రహాలు అప్పుడు ఎట్లా తెలిసింది సార్? ఆ టైంలో మన వాళ్ళకి 9 గ్రహాలు ఉన్నాయి. 10 ఉండొచ్చు కదా, 11 ఉండొచ్చు కదా, 6 ఉండొచ్చు కదా, 9 ఎట్లయింది? సో దిస్ ఇస్ మన దాంట్లో ఈ హిందూయిజం అనేది దాంట్లో మన పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి అసలు దే నాట్ ప్రౌడ్ ఆఫ్ ద రిలీజియన్. తెలియదు సార్. అదే టైంలో క్రిస్టియన్స్ చూడండి, ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు తప్పు పట్టాను నేను. వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తారు. కొంతమంది అయితే ఫ్రైడే కంపల్సరీ మాస్కి వెళ్తారు. అవును సార్. అదిగా మస్జిద్కి వెళ్తారు. అది కాకుండా మీరు చూసిన మటుకైతే క్రిస్టియన్ సండే రోజు కంపల్సరీగా చర్చ్కి వెళ్తారు. ఎస్పెషల్లీ నేను వచ్చే స్టేట్ నుంచి, కేరళ నుంచి, కంపల్సరీగా వెళ్తారు వాళ్ళు చర్చ్కి. కానీ మన పిల్లల్ని ఇప్పుడున్న జనరేషన్కి గుడికి రారా అంటే మీరు వెళ్ళరండి, నేను ఉంటాను ఇక్కడ. యాటిట్యూడ్ అది. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళ యాటిట్యూడ్ అది. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ మేడ్ దమ్ ప్రౌడ్ టు బి అన్ హిందూ అనమాట. అండ్ అపాలజెటిక్ అవ్వక్కర్లేదు. స్వామి వివేకానంద చెప్పారు కదా, యూ డీ నాట్ బి అపాలజెటిక్ అబౌట్ బీయింగ్ అ హిందూ. కానీ మన వాళ్ళకి మీరు స్టార్టింగ్ నుంచి అదే చెప్పారు ఫస్ట్. ఆ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే మన హిందువులు అరే వీఆర్ లెస్సర్ దాన్ ద అదర్స్ అని చెప్పి మనం తీసుకుంటాం. ఆత్మ న్యూనతా భావానికి లోనై ఉన్నారు సార్. సో మనం ఈ కల్చరల్ మోదీ గారు ఆ పూర్ణ కుంభం తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఏంటి పూర్ణ కుంభం అని మన ఎంతమంది పిల్లలకి తెలుసు? వాట్ ఈస్ దాట్ ఇన్ దాట్? సార్ పోయినసారి ఆయన ఇది మన ఆయన రామేశ్వరం వెళ్ళినప్పుడు బ్యారికేడ్స్ పక్కన వాళ్ళు ఏడుస్తూ కన్నీళ్లతో ఆయనకు స్వాగతం చెప్పారు సార్. అది అంటే వాళ్ళు ఎంత బాధలు పడ్డారు అక్కడ వాళ్ళు అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపించినాయి సార్ మనకి. రామేశ్వరం కూడా తీసుకోండి సార్, అది కారిడోర్ ఉందా? అది 2-3 ప్లేస్లో తమిళనాడులో కనిపిస్తున్నారు, లాంగ్ కారిడోర్. అవునవును సార్. మీరు ఒక్క ఇమ్మం కూడా అక్కడిక్కడ లేకుండా కట్టారు సార్ వాళ్ళు. నిజం సార్, నిజమే. బొప్పరాజు గారు ఒక శివలింగం గురించి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు ఎక్కడుందనేది, హెక్సగనల్ శివలింగం. మీకు ఎప్పుడు రౌండ్ శివలింగం కనిపి హెక్సగనల్ శివలింగం కనిపించిందంట ఒకటి. ఉంది సార్. ఆయన ఇంజనీర్. ఉంది, చెప్తాను నేను ఎక్కడ. ఆయన ఇంజనీర్. ఫోటో కూడా పెట్టారు మన ఒక ఎగ్జిబిషన్లో. ఫోటో కూడా ఆయన ఏం చేశారంటే పర్మిషన్ తీసుకొని మెజర్మెంట్ చేశారు. ఎందుకంటే అక్కడ పూజలు నడుస్తలేవు, ఓన్లీ శివలింగం ఉందన్నమాట. సో లోపల ఇది మెజర్మెంట్ తీసుకున్నారు. 0.001 mm కూడా డిఫరెన్స్ లేదు ఒక సైడ్కి ఒక సైడ్కి. ఇప్పుడు చెప్పండి సార్, ఆ టైంలో ఏ స్కేల్ ఉండే, ఏ వర్నియర్ క్యాలిపర్స్ ఉండే, ఏముండే చెప్పండి ఆ టైంలో? ఏ లేజర్ ఉండే ఆ టైంలో క్యాల్కులేట్ చేయడానికి? అసలు ఇంత పెద్ద గుళ్ళు కట్టడానికి వాళ్ళు చెక్కడానికి కావాల్సినటువంటి, ఇప్పుడు కొన్ని టెంపుల్స్ చూస్తే సార్ ఆ విగ్రహాలు అద్దంలాగా ఉంటాయి సార్. అంటే ఈ గ్రానైట్ని అద్దంలాగా వాళ్ళు చెక్కారు. గ్రానైట్ ఎంత టఫెస్ట్ ఇది. ఎల్లోరా గుడి మీకు తెలుసు సార్? ఎల్లోరాలో మన కైలాష్నాథ్ టెంపుల్. ఎప్పుడైనా కింద నుంచి పైకి కట్టుకుంటూ పోతారు గుడి, పై నుంచి కట్టుకునే వాళ్ళు. ఎక్కడ బాటమ్ ఉందని ఎట్లా తెలుసు సార్? 4 లక్షల టన్నుల గ్రావెల్ని తీశారంట సార్. అది ఎక్కడ ఉంది సార్? అదన్నీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించదు. ఎక్కడ పోయినాయని? సరే దాని పక్కన వెళ్దాం. బిర్దీశ్వర టెంపుల్, గంగైకోట మాట్లాడాం కానీ బిర్దీశ్వర టెంపుల్లో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ టెంపుల్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ కడతారు సార్. ఇట్లా మధురై మీనాక్షి చూడండి, ఏదైనా గుడిలో మనకి ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ బిర్దేశ్వర టెంపుల్ చూస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పిరమిడ్. అవును సార్, దాని నీడ కూడా కింద పడదని అంటారు. ఎందుకు కట్టారు పిరమిడ్? ఎందుకంటే అక్కడ గాలి చాలా స్ట్రాంగ్ అంట, విండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మీరు ఏ స్ట్రక్చర్ అయినా మీరు ఫ్లాట్ ఫుట్ కడితే దానికి గాలి వచ్చి కొట్టి 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 దాన్ని ఒక రోజు పడిపోతుంది, దెబ్బతింది. దానికోసం అన్ని టెంపుల్స్లో, మన టెంపుల్స్ మీరు చూస్తుంటే ఎయిర్ వెంట్స్ పెడతారు. అవును సార్, అవును. ఎయిర్ ఒక సైడ్ నుంచి వచ్చి ఇంకో సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే బిర్దీశ్వర టెంపుల్ ఆపోజిట్లో చిన్న గోపురం ఉంది. బొప్పరాజు గారు చెప్పారు, ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, హిజ్ నాలెడ్జ్. ఆయన ఎప్పుడు చెప్తే పక్కన కూర్చొని వింటూనే ఉంటాను నేను. ఈ విండ్ ట్యాకిల్ చేయడానికి ఆ చిన్న గోపురం నుంచి వెళ్ళే విండ్ అక్కడే ట్యాకిల్ చేసుకుంటుంది, అక్కడ పైన గోపురం దాకా వెళ్ళకుండా. సో దానిపైన మీరు చూసుంటారు పెద్ద రాయి ఉంది, పెద్ద స్టోన్ ఉంది సార్.
80 టన్స్. హౌ డిడ్ ద టేక్ ఇట్? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దే బిల్ట్ స్ట్రక్చర్ అరౌండ్ ఇట్. ఒక రోడ్లా కట్టారు, దాంతో ఏనుగుల మీద ఏనుగులు పెట్టి గుంజి తీసుకెళ్ళారు. గ్రానైట్ అక్కడి నుంచి 80 కిలోమీటర్ దూరం నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు. దాన్ని ఆ టైంలో లారీలు లేవు, ఏనుగులు కూడా గుంజలేరు. ఏం చేశారు? పెద్ద పెద్ద దుంగల్ని ఇచ్చేసి కెనాల్ కట్టేశారు. కెనాలే కట్టేశారు. ఇప్పుడు రెగ్యులర్ కెనాల్ అయిపోయింది అది. కెనాల్ కట్టి కెనాల్లో నుంచి తీసుకొచ్చారు. ఓ ఓకే, సో దట్ ఉన్న ఇంజనీటీ అంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే మన టెంపుల్స్లో సార్ మీరు ఎప్పుడు చూసుంటారు, మహిళలు వేసుకుంటున్న ఆభరణాలు, వాళ్ళ డ్రెస్ లండన్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడు అది. అంటే ఆ టైంలో ఉన్న ఆ ఆర్కిటెక్టో లేకుంటే ఆ కార్ చేసిన మనిషి అది ఆ టైంలో ఎవరో వేసుకుని ఉంటారు ఆ డ్రెస్సులు అట్లాంటిది. అప్పుడే కదా ఆయన ఊహించలేడు కదా. సో ఆ బుక్లో కూడా బొప్పరాజు గారి బుక్లో ఆయన ఇంకా సపరేట్ సెక్షన్ డీల్ చేయబోతున్నారు. ఏది? ఈ ఆర్నమెంట్స్ గురించి. ఆ టైంలో ఉన్న ఆర్నమెంట్స్ మీరు కాంచీపురం వెళ్తే కూడా కొన్ని గుడ్లలో మీకు రింగ్స్ కనిపిస్తాయి, వుడెన్ రింగ్స్, ఒక దాంట్లో స్టోన్ రింగ్స్. అవును సార్. ఎట్లా చేశారు సార్ కార్వింగ్ దాన్ని? ఇక్కడ కూడా ఉంది సార్. మీరు బృహదీశ్వరాలయం ఉన్నారు కదా, అక్కడ మలైకోట అనుకుంటా, మీరు మొత్తం కొండని తులిచి పైన విఘ్నేశ్వరుడి దేవాలయం ఉంటుంది. ఆ కొండ లోపల నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట. కొండను తులిచి వాళ్ళు ఇచ్చేశారు. ఆ కొండ లోపల ఈ వెళ్ళే దారిలో పైన ఒక ఫ్లవర్స్ ఉంటాయి, దాని మధ్యలో ఇట్లా స్టోన్ రింగ్స్ అసలు ఊగుతుంటాయి సార్. శృంగేరిలో 12 పిల్లర్లు. హౌ డి దే క్యాల్కులేట్ దర్ ఆర్ 12 months ఇన్ ఇయర్ అని చెప్పి? అప్పుడు క్యాలెండర్ ఉండేనా మన దగ్గర? సీదా మన దగ్గర మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయం. మనం పూర్వజులు దేవర్ బ్రిలియంట్ ఆర్కిటెక్ట్స్, బ్రిలియంట్. ఒక గుడి కట్టాలంటే ఒకసారి 2 generation 3 generation తీసుకుంటారు. మా 200 సంవత్సరాలు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సార్. వాళ్ళు అక్కడ చింతపండు నలిపి ఇట్లా పారేస్తే, అంటే ఆ గింజలు తీసేస్తారు కదా, అవి చెట్లు మొలిచి మళ్ళా ఆ చెట్టు చింతకాయలు నెక్స్ట్ అంటే ఎంత టైంని వాళ్ళు. సో ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ అని ఉంటుంది. ఇప్పుడు మనం గంగయ్య కొండ చూసాం ఆ రోజు మోదీ గారు వెళ్ళినప్పుడు, వరదేశ్వర చూసాం. ఒకరు నాన్నగారు కట్టారు, ఇంకోటి కొడుకు కట్టాడు. ఒకటే ప్లేస్లో కట్టలేదు. దానికన్నా నాకు ఇంకా మంచిది కట్టాలని చూసుకున్నారు, కానీ కట్టలేదు. అంత బాగా రాలేదు. ఇట్ ఇస్ బ్రిలియంట్, నో డౌట్. కానీ బిరుదేశ్వర ద వరల్డ్ హెరిటేజ్ సైట్, అదంతా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇందాక మనం ఈ టెంపుల్ని గురించి మాట్లాడుకున్నాం. ఇది కైలాష్నాథ్ టెంపుల్ని చెక్కింది సౌత్ ఇండియన్ శిల్పులు. రాజుగారు ఇక్కడ యుద్ధానికి వచ్చి గెలిచి ఓడిన రాజుని అడిగినటువంటి కానుక ఏంటంటే, మీ శిల్పుల్ని మాకు పంపించండి అని. ఒకటే గుడి ఉంది సార్ ఇండియాలో, శిల్పి పేరు పెట్టి గుడి పెట్టారు, రామప్ప సార్. అది యూజువల్లీ దేవుడి పేరు మీద ఉంటుంది, లేకుంటే రాజుల పేరు మీద ఉంటుంది సార్. అది శాండ్ టెక్నిక్ సార్. ఆలోచించండి, అప్పుడున్న రాజుని మెచ్చుకోవాలి. దట్ మీరు అక్కడ ఆ శిల్పికే మీరు పేరు పెట్టి గుడికి పెట్టేశారు రామప్ప అని. ఇట్స్ వెరీ రేర్. మేబీ ఇట్స్ దేర్ సమ్వేర్, నాకు తెలియదు. కానీ మోస్ట్ టైం అది రాజు పేరు మీద ఉంటుంది, లేకుంటే ఆ ప్లేస్ పేరు మీద ఉంటుంది, లేకుంటే దేవుడి పేరు మీద ఏదో ఒకటి ఉంటుంది. కానీ అది సో అట్లాంటి చెప్పుకుంటూ పోతే మనం ఫస్ట్ ఒక 6 గంటలు షో చేయాల్సి వస్తుంది. మనకి అరగంట కాదు సార్, 6 గంటలు 6 గంటలు షో చేయాల్సి వస్తుంది సార్. మీరు ఇందాక అన్నారు చూడండి, టెక్నిక్ ఇది ఈ గ్రహస్థితిని క్యాల్కులేట్ చేస్తూ మన శ్రీకాకుళంలో ఒక టెంపుల్ ఉంది సార్, సూర్యుడి దేవాలయం, అరసవెల్లి. అక్కడ స్వామి పాదాల మీద ఇవి పడతాయి సార్. అండ్ మేము ప్రత్యక్షంగా చూసినవి అన్నమాట ఇవన్నీ. ఇక్కడ భ్రమరాంబ దేవాలయం శ్రీశైలం, అక్కడ కూడా సార్ ఒక పర్టికులర్ డే రోజు పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు సార్? అసలు మీరు ఊహించలేరు సార్. మీరు ఆ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే సాలిసిస్ట్ అని చెప్పి ఇయర్లో ఒక లాంగెస్ట్ డే ఒకటి ఉంటుంది, షార్టెస్ట్ డే ఇంకొకటి ఉంటుంది. మీరు ఆ గోపురం దగ్గర నిలబడితే ఆ రోజు సూర్యుడు దాని లోపల నుంచి వస్తారు. ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఆన్ దట్ డే.
ఇట్స్ అ మిరకల్. ఐ మీన్ మనం గోపురం కట్టింది ఒకటి, క్యాల్కులేషన్ ఎట్లా చేశారు అంటే ఒక సంవత్సరం మొత్తం నిలబడి ఏ రోజు వస్తుందో చూసి ఆ రోజు క్యాల్కులేట్ చేస్తారు. అప్పుడు సాలిసిటీ కాన్సెప్టే లేదు, తర్వాత వచ్చింది ఇదంతా. ఎందుకు ఇప్పుడు మన రాముల వారి దేవాలయానికి వాళ్ళు ఆ సూర్యకిరణాలను తీసుకురావడానికి దే ఆర్ యూజింగ్ ద మోడర్న్ టెక్నిక్. మోడర్న్ టెక్నిక్. అదే అంట. సో మనం టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మీకు చెప్పాను. సప్తసింధు అని చెప్పి ఒక ఎగ్జిబిషన్ ఉండే మన టీ హబ్లో. మిమ్మల్ని పిలవాలి ఉంటే తప్పు చేశారు వాళ్ళు. తెలిసిన వాళ్ళందరినీ చెప్పాను, మీ పేరు మర్చిపోయాను నేను ఆ రోజు. సో వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ ఇన్ సికింద్రాబాద్ సైడ్. పిల్లలకి, స్కూల్ పిల్లలకి నేను అదే చెప్తున్నాను, మళ్ళీ అదే పాటకి తిరిగి వస్తున్నాను సార్. ఇప్పుడున్న జనరేషన్ని మీరు ఒక దేవుడు అని చూడకుండా టెంపుల్ ఆర్కిటెక్చర్ మీదైనా ఇంట్రెస్ట్ చూపించండి. ఒక 15 ఆర్కిటెక్చర్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు స్కేల్ మోడల్స్ తీసుకొచ్చారు. వాళ్ళకు నెల టైం ఇచ్చారు వీళ్ళు. స్కేల్ మోడల్ బిరదేశ్వర, రామప్ప అండ్ కూడల్ మాణిక్యం, మాది వడకునాథన్ టెంపుల్, మా ఊరు నుంచి కేరళలో. ఇట్స్ సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ఇండియా, అంటే ఇన్ ఏషియా. ఫస్ట్ వన్ ఇస్ అంకోర్ వాట్. ఒక ప్రదక్షిణం 5 కిలోమీటర్లు బయట నుంచి, లోపల ప్రదక్షిణ చేయాలంటే 3 కిలోమీటర్లు. సో వడకు ఇట్స్ వెరీ ఓల్డ్ టెంపుల్. పరశురామ కాన్సక్రేట్ చేసిన టెంపుల్ అది. శివ ఇస్ ద గాడ్ దేర్. మీరు ఒక్కొక్క టెంపుల్కి ఒక లాజిక్ ఉంటుంది. మన అందరికి తెలిసి ఉంటుంది. వెన్ ఆదిశంకర పుట్టే ముందు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ కూర్చున్నారు. అవును సార్, అక్కడ కళ్ళలో కనిపించి లార్డ్ శివ ఆస్క్డ్ హిమ్ 2 boons. మీకు ఏం కావాలని అడిగారు. ఒక కొడుకు కావాలని కూతురు కొడుకు అని చెప్పారంట. ఒక కొడుకు 90 సంవత్సరాల దాకా బతుకుతాడు, పేరు ఉండదు, ఏముండదు, ఏదో చేసి వెళ్ళిపోతాడు. ఇంకోటి 30 సంవత్సరాల దాకా బతుకుతాడు అంతే, కానీ వచ్చే ప్రసక్తి చాలా ఉంటుంది. ఏది కావాలని అడిగారంట. ఒక పేరెంట్ డైలమా ఆలోచించండి. ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు శివుడు అక్కడ ఉంటాడు కదా పర్మనెంట్గా, మీరు డిసైడ్ చేయండి పొద్దున్నాక ఇక్కడ ఉంటానని చెప్పి. యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద స్పాట్. దే డిసైడెడ్ 30 years. సో మన దగ్గర ఉన్న జీనియసెస్ అందరు, ఇప్పుడు మన రామానుజం నుంచి స్వామి వివేకానంద నుంచి ఆదిశంకర, వీళ్ళందరూ చూసుకుంటే 30 సంవత్సరాలు ఫినిష్. బట్ ద ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేసిన 30 సంవత్సరాల్లో 90 సంవత్సరాలు చేసినట్టు చేయలేదు. రాజేష్ ఖన్నా ఆనంద్ అనే సినిమా మీరు చూసుంటారు. రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, క్యాన్సర్ పేషెంట్గా రాజేష్ ఖన్నా. దాంట్లో ఆయన అంటాడు, ఇన్ని సంవత్సరాలు బతికి ఏం ఫైదా, ఉండే టైంలో బతికి మొత్తం దునియాని చూపించేసి వెళ్ళిపోదాం. క్యా బాత్ 90 సార్లు జీనా ఆర్ 9 సార్లు జీనా. చాలా క్లియర్ అది. కానీ ద ఎంటైర్ కాన్సెప్ట్ హిందూయిజం అనేది, ఎందుకంటే మన దాంట్లో చాలా మటుకు శివైట్స్ ఉన్నాయి, వైష్ణవైట్స్ ఉన్నాయి. ఆ స్ప్లిట్ ఇంకోటి, అక్కడ కూడా మనకి పాలిటిక్స్ వచ్చేస్తుంది దాంట్లో కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా సింపుల్ సార్. టూరిజం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుని చాలామంది అంటారు, ఎస్పెషల్లీ కాశీ విశ్వనాథ్ ధామ్ రమేశ్వరం చాలా కంప్లైంట్స్ ఉండే. మోదీ గారు దాన్ని మొత్తం 5 స్టార్ హోటల్గా చేసేసారు. వాట్ ఈస్ రాంగ్ సార్? తప్పేం లేదు దాంట్లో. కొన్ని గుడులకి అట్లా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫెసిలిటీస్ లేకుండా ఎవరు రారు. మీరు టాయిలెట్లు కట్టకపోతే ఎవరు రారు. అక్కడ దగ్గర మంచి టాయిలెట్స్ ఉండాలి, రెస్ట్ రూమ్స్ ఉండాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళు కూర్చొని వీల్ చైర్ ఫెసిలిటీ ఉండాలి. అట్లనే ఉండే అప్పుడు రాజులు కట్టారు ఇట్లనే ఉంటుంది అని చెప్పి వీ కాంట్. సరే, యూ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ సంథింగ్. బేదదేశ్వర తీసుకోండి. ఇప్పుడు రాజులు కట్టిన సమయంలో మనుషులు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. దే డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు బీపీ లేదు, షుగర్ లేదు. అండ్ వాళ్ళు దేవుడి కోసం వచ్చేవాళ్ళు తప్ప అండ్ ఇక్కడ సుఖపడదామని వచ్చేవాళ్ళు ఉండరు. అనంతపురి అని చెప్పి కాసర్గోడ్లో అనంత పద్మనాభ స్వామి మూలస్థానం ఉంది. దిస్ ఈజ్ రైట్ అట్ ద ఎండ్ ఆఫ్ అది కర్ణాటక బార్డర్ దగ్గర అనంతపురి అని. అక్కడ మీరు వినుంటారు, ఒక క్రాకడైల్ నీళ్ళ తిరుగుతుంది. కరెక్ట్ టైంకి బయట వచ్చి ప్రసాదం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. దాని మీద మనిషి కూడా కూర్చొని వెళ్తాడు సార్. ఒకసారి చనిపోయారు, 4 సంవత్సరాల నుంచి చనిపోయింది అది. వితిన్ 1 month or 2 months మళ్ళీ ఇంకొకటి వచ్చిందని విన్నాను సార్. అండ్ సేమ్ ప్రొసీజర్. సరే, ఎవడని చెప్తే అది తీసుకొచ్చి ఎవడో పెట్టాడు దాని లోపల అని, వీ విల్ టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. సరే, మీ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. దానికి టైం ఎట్లా తెలుసు ఎట్లా రావాలని చెప్పి? ప్రసాదం తీసుకోవాలని ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? కొన్ని దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు సార్. మృదంగ శైలేశ్వరి అని చెప్పి ఒక క్షేత్రం ఉంది కేరళలో, కണ്ണూర్ దగ్గర, ఇక్కడ నార్దర్న్ కేరళలో. ఐ హెవెన్ గాన్ దేర్, బట్ చాలా విన్నాను దాని గురించి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మృదంగం ఈజ్ అ దేవుడు. సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ లేదు. మా ఇంటి దగ్గర బహుశా మీకు చెప్పుంటాను ఒకసారి. దర్ ఇస్ అ టెంపుల్ కాల్డ్ తిరువళ్ళక్కావ్. తొచ్చూరు నుంచి 5-6 కిలోమీటర్లు. ఇట్స్ ఆన్ ద వే టు మై హౌస్. ఆ టెంపుల్లో సరస్వతి లేదు, కానీ ఎవ్రీ ఇయర్ అక్షరాభ్యాసం కోసం వేలాది మంది పిల్లలు వస్తారు.
ఇక్కడ లాగా మన బాసరా లాగా. బాసరా అండ్ దెన్ వర్గల్. మూకాంబిక, మా కేరళకి మూకాంబిక వెరీ మూకాంబిక. ఫేమస్ కర్ణాటకలో. ఇది కానీ ఇది మా ఇంట్లో ఉంది, త్రిశూర్ దగ్గర ఉంది. సో వన్ డే నాకు టెంపుల్ అంటే నేను వెళ్తాను, నేను ఒక రౌండ్ కొట్టి వచ్చేస్తాను, మా వైఫ్ మొత్తం 3 రౌండ్లు కొట్టేస్తుంది నా కోసం. సో నేను షీల్ డూ ద పూజ ఫర్ మీ ఆల్సో. సో నేను కూర్చున్నప్పుడు పూజారులు ఏమైనా పట్టుకొని వాళ్ళని అడిగి ఇది హిస్టరీ అంటున్నాను. నేను అడిగాను, ఒకటే ప్రశ్న అడిగాను, ఇక్కడ సరస్వతి వాళ్ళు అక్షరాభ్యాసం ఎట్లా చేపిస్తారు మీరు, ఎందుకు చేపిస్తారు, ఇంత ఫేమస్ ఎందుకు ఉంది అంటే చెప్పారు, లార్డ్ అయ్యప్ప చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించారంట. సో దట్ బికేమ్ సో ఒక ట్రెండ్ లాగా అయిపోయింది అక్కడి నుంచి. సో ఇవి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఆరాటుపుర అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. ఇట్స్ శాస్తా టెంపుల్. అయ్యప్ప అండ్ శాస్తా 2 డిఫరెంట్. అవును సార్. శాస్తా టెంపుల్ అది. ఆ శాస్తా టెంపుల్లో ఒక పెద్ద ఫెస్టివల్ నడుస్తుంది. 80 ఏనుగులు వస్తాయి. ఇప్పుడు 80, ముందు 120 ఏనుగులు వస్తుండే. ఇట్స్ డాక్యుమెంటెడ్ ఫ్రమ్ 163 అనుకుంటా ఇయర్స్ ఇప్పుడు. దాని తర్వాత త్రిశూర్పురం మొదలైంది. ఈ ఏనుగులు వచ్చే రోజు నేను ఒకరోజు వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో వెళ్ళి ఇట్లనే మాట్లాడుతూ పూజారి దగ్గర అడిగారు, ఎక్కడి నుంచి అని చెప్పాను. ఇట్లా కేరళలో ఎక్కడ అని అడిగారు. ట్రిచ్చూర్లో ఎక్కడ అని అడిగారు. కరువనూరు అని చెప్పి ఒక విలేజ్ ఉంది. మీ ఊరి దగ్గర ఆరాటుపుర అని టెంపుల్ ఉందా అని అడిగాను. నువ్వు అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతే 2 కిలోమీటర్స్. ఆ రోజు పూరం జరిగే రోజు ఈ గుడి తాళం వేసి ఉంటుంది. దేవుడు అక్కడికి వెళ్ళారంట. 80 టెంపుల్స్ ఏనుగు మీద తీసుకొస్తారు. దాన్ని మనం ఉత్సవ విగ్రహం అని చెప్తాం, ఉత్సవమూర్తి అని చెప్తాం. అట్లనే మా దాంట్లో కూడా కాన్సెప్ట్ ఒకటి ఉంది. తీసుకొచ్చినప్పుడు ఏనుగు మీద పెట్టి తీసుకొస్తారు. ఆ రోజు గాడ్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ద టెంపుల్. సో దట్ టెంపుల్ విల్ బి క్లోజ్డ్ ఆన్ దట్ డే. కూడల్మాణికి అని చెప్పాను మీకు, ల్యాండర్స్ ఒక్కటే దేవుడు. విష్ణు అవతారంలో భరత ఇస్ దేర్. ఒక్క విగ్రహం కూడా లేదు దాని లోపల. ఇట్స్ వెరీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అది. గణేష్ విగ్రహం తీసుకొచ్చారు, 2 ముక్కలు అయిపోయినాయి. ఏ విగ్రహం తీసుకొచ్చినా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అక్కడ. తులసి డజంట్ గ్రో ఇన్సైడ్ ద టెంపుల్. బయట నుంచి తీసుకురావాలి పూజల కోసం తులసి. వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కొంతమంది సైంటిఫిక్లో చూస్తారు, ఎథిస్ట్ వాళ్ళు, మేము పెడతాం తులసి, పెట్టి 2 రోజుల తర్వాత తులసి లేదు, ఏం లేదు, పోయింది. సో దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఇప్పుడు నేను కూడా రేషనల్గా థింక్ చేస్తాను. నేను కూడా అన్ని మంబో జంబోలు మనం తీసుకోక్కర్లేదు. ఒకసారి కొన్ని యూ కాంట్, ఆఫ్ కోర్స్ దేర్ మైట్ బి ఏ రీజన్ ఆర్ దేర్ మైట్ బి ఏ సైంటిఫిక్, అన్నిటి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు పక్షి తీర్థం అని ఉంది సార్. కరెక్ట్. ఇక్కడ మీకు జ్ఞాపకం ఉందా లేదా? 2 పక్షులు ఇట్లా వస్తాయి. ఇటు నుంచి ఒక పక్షి వస్తుంది, ఇటు నుంచి ఒక పక్షి వస్తుంది. వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇటు వచ్చిన పక్షి తిరుపతికుంటారు. ఎస్, మా ఫాదర్ ఫోటో తీశారు 1950s బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆ ఫోటో. అది తిరుపతికుంటాం పక్షి తీర్థం. ఎగ్జాక్ట్లీ 12 o'clock ఇట్ విల్ కమ్ టు 1 circle and go off. సో దానికి అన్నిటికీ ఒక టెంపుల్కి మనం చెప్పుకుంటూ పోతే ఐ థింక్ వీ షుడ్ డూ అ సిరీస్ ఆన్ దాట్. అండ్ బొప్పరాజు గారిని కూడా పిలవాలి మీరు. తప్పకుండా సార్. టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్, టెంపుల్లో ఉన్న, ఎందుకంటే ఈ జనరేషన్లో మన ఇప్పుడు యాదాద్రి కట్టారు, యాదగిరిగుట్ట కట్టినప్పుడు మంచి పని ఏం చేశారంటే అక్కడ ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు మన కాంపిటీషన్కి. ఒక స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్. రైట్. స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, మోడర్న్ బిల్డింగ్ కాదు. మన ఇక్కడ మామల్లపురంకి వెళ్ళినప్పుడు, మహాబలిపురం, అక్కడ ఒక స్కూల్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పూర్వజులు మొత్తం అదని చేశారు అక్కడ కార్వింగ్స్. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అక్కడ చిన్న స్కూల్ లాగా పెట్టుకున్నారు, ఏర్పాటు చేశారు. అక్కడ ఉంది జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే. షోర్ టెంపుల్ ఉంది కదా, షోర్ టెంపుల్కి వెళ్ళి పక్కనే. సో అక్కడ మామల్లాపురం ఇస్ అర్జునాస్ పెనెన్స్. అదంతా మోదీ గారు చైనీస్ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చారు. అవకాశం దొరికితే నేను ఐ విల్ షో యూ. నాకు శివ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం సార్. దాన్ని ఒక మంచి అంటే మెటల్లో చేయించాలా అని చాలా రోజుల నుంచి అనుకుంటుండే. నాకు ఎక్కడ దానికి కావాల్సిన ఇది దొరకల. చివరికి మన తమిళనాడులో ఒక కుర్రాడు, సార్ నేను చేసిస్తాను సార్ అని అన్నాడు. ఎంత అద్భుతంగా చేసి పంపించాడో తెలుసా సార్. అసలు మనం వాళ్ళని పట్టించుకోం సార్. ఇప్పుడు వాళ్ళని ఏదో మీనియల్ వర్కర్గా చూసుకొని వాళ్ళ స్కిల్ని మనం అప్రిషియేట్ చేయండి. ఐ థింక్ మీరు చేస్తున్న ఈ ఎఫర్ట్ని అది కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ.
ఎప్పుడు సార్, అది అంటారు సార్, లేకపోతే మన కల్చర్ ఎక్కడ ఉంది సార్? సార్, మోదీ గారు వచ్చిన తర్వాత 386 ఐడల్స్ మూర్తిని బయట నుంచి తీసుకొచ్చాం మనం. జర్మనీ, ఫ్రాన్స్, అవును సార్. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అంట, ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దాట్. ఆహాహా. డాక్టర్ రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు, రంగరాజన్ నేను గారు. ఇండియాలో ఉన్నాం, చాలామంది బయట ఉన్న వాళ్ళు. అంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నాం, మాకు ఎక్కువ పని ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న మ్యూజియంకి వెళ్ళి ఏదైనా గణేష్ ఐడల్ కనిపిస్తే దాని ప్రావెనెన్స్ అంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇక్కడ వచ్చింది, దాని హిస్టరీ ప్రూవ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళు ఇవ్వరు మనకి. సో పాండిచ్చేరిలో అప్పుడున్న ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు దాని తర్వాత కూడా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి చుట్టుపక్కల ఉన్న 200 కిలోమీటర్లో అన్ని గుడికి ఫోటోగ్రాఫ్ చేశారు వాళ్ళు మూర్తుల్ని. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఐడల్స్ స్టోలన్, దొంగతనం చేసిన తమిళనాడు నుంచి. అవును సార్, మీకు ఎక్కడికో పోతున్నారు ఈ మధ్య తీసుకెళ్తే కాలంలో. నోటికి 500 రూపాయలు ఇస్తారు, వాడికి దాని విలువ తెలియదు. నెక్స్ట్ ఆడికి ఇచ్చేదాకా అది 5 లక్షలు అవుతుంది, బయటికి వెళ్ళేదాకా అది 5 కోట్లు అవుతుంది, మ్యూజియంకి వెళ్ళేదాకా 50 కోట్లు అది. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. Yes. మ్యూజియం వాళ్ళు ఏడుస్తున్నారు, మేము 50 కోట్లు పెట్టి కొన్నాం, మీ దగ్గర ఎవరు కొన్నామన్నారు. యు నో దట్ ఇట్ హెస్ బిన్ స్టోలన్. అందరు చెప్తారు కదా, బ్రిటిష్ మ్యూజియంలో వెళ్తే Yes. హాఫ్ ఇండియా ఇస్ దేర్ అని చెప్తారు. కరెక్ట్. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఐ థింక్ వీ విల్ డూ ఇన్ మోర్ డీటెయిల్. షూర్ సార్, షూర్ సార్. టెంపుల్ సార్, గురించి ఇవి సార్ మనం చెప్పాల్సింది. మనం మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వగలిగినటువంటి ఆస్తి అంటూ ఏదైనా ఉంది, చూపించుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఏదైనా ఉంది అని అంటే ఇవే సార్. కరెక్ట్. వీటిల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలి సార్. ప్రతి టెంపుల్కి ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంది, ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది, ఒక లెజెండ్ ఉంది. లెజెండ్ ఉంది. అవి వాళ్ళకి తెలిసి వాళ్ళు కానీ ఒక్కసారి అరే నా జీవితంలో పోయి ఒకసారి నేను చూడాలా అది అనుకుంటే చాలు. మనం వాళ్ళకి ఇంకా మన సంస్కృతిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే, వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ Yes. వాళ్ళకి చెప్పాల్సింది 30 సెకండ్ల చెప్పేసి ఫినిష్ చేసేసేయాలి. వాళ్ళకి టైం లేదు. యూ హ్యావ్ టు సెల్ దమ్ ఇన్ 30 సెకండ్స్. వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. ఎందుకంటే మనం పెద్ద కథలు చెప్తాం మనం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఫుల్ రీల్ ఉంది పక్కన, క్లిక్ చేసి చూసుకోండి అది. సో దాట్ ఈస్ మేజర్ ఛాలెంజ్ సార్. నేను దాని మీద ఎంటబడి దానికోసం మనం చేస్తున్న వీడియోలన్నీ ఎప్పుడు నేను చెప్తుంటాను, 30 సెకండ్లో వీ హ్యావ్ టు క్యాప్చర్ దర్ అటెన్షన్. లేకుంటే ఆ జనరేషన్, కేరళ స్టోరీలో ఒక డైలాగ్ ఉంది లాస్ట్లో, ఒక కమ్యూనిస్ట్ వాళ్ళ అమ్మాయి, ఆమె కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆమెను కన్వర్ట్ చేయలేకపోతారు వాళ్ళు, ఇస్లామిస్ట్ వాళ్ళు. ఆమె వచ్చి వాళ్ళ ఫాదర్ని తిడతారు, పేరెంట్స్ని కూడా, ఎస్పెషల్లీ మదర్ని కూడా చెప్తుంది, లార్డ్ గణేష్ ఎట్లా అయ్యారని మీకు చెప్పలేదు, ముస్లిమ్స్ వాళ్ళు అడుగుతున్నారు నా దగ్గర, ఎనుగు తెలగబెట్టుకొని హ్యూమన్ బాడీ పెట్టుకొని ఎట్లా తయారయ్యాడు మీ దేవుడు అని చెప్పి. నో ఎక్స్ప్లెనేషన్, బికాస్ పేరెంట్స్ బిజీ, వాళ్ళ పనులు ఉన్నారు, పిల్లలు మొబైల్ మీద ఉన్నారు, చెప్పలేదు. యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. మంత్రాలు నేర్పించడం చెప్పట్లేదు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఎన్ని అవతారాలు ఉన్నాయి లార్డ్ విష్ణు. యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్వే దట్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఈరోజు ఒక ఐ ఓపెనింగ్. విల్ డు మోర్ ఆఫ్ ఇట్ సార్. ఇంకా డీటెయిల్ గా చేద్దాం సార్. ఇది చేయాలి సార్, చేయాలి. ఇది ఒక్కొక్క రీజన్ లేకుంటే ఒక్కొక్క ఫిలాసఫీ తీసుకొని దాని మీద చేస్తే బాగుంటుంది. చేద్దాం సార్, చేద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి ఈరోజు చర్చా వేదిక. విన్నారు కదా, అద్భుతమైన సంస్కృతికి వారసులం మనం. మోడీ గారు ఒక కథ చెప్పారు. ఆ కథ చెప్పి ఈ సెషన్ని ముగిస్తాను. ఒక సింహం పిల్ల నక్కల గుంపులో చేరింది. అది నక్కలాగే అరవడం మొదలుపెట్టింది. ఒకనాడు సింహాల గుంపు నక్కల్ని చెదరగొట్టి సింహం పిల్లని మళ్ళా వెనక్కు తెచ్చినాయి. అప్పుడు కానీ ఆ సింహం పిల్లకి తను సింహం అని తెలియలేదు. ఇదే ఇప్పుడు హిందువుల పరిస్థితి. కాబట్టి మిత్రులరా, మరలా హిందూ సింహం జాగృతం కావాలి అని అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటి మహానుభావులు ఇంకా మనకు చెప్పడానికి ఉత్సుకతతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోగలిగినంత తెలుసుకుందాం. మరలా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సార్, మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇది మిత్రులారా ఈరోజు చర్చా వేదిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ మిత్రులకు కూడా మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి.
మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.